హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ విజయవాడ వాళ్ళు కండక్ట్ చేసే సాహి S EEE 2025 ఎగ్జామినేషన్ కోసం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి రిజిస్టర్డ్ మెయిల్స్ కి ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ అడ్మిట్ కార్డ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. admission start vrsiddhartha.ac.in. దీని తర్వాత జస్ట్ ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ లో ఇప్పుడు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కేవలము లాగిన్ మీద మాత్రమే క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇలా మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి అంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో అది, అలాగే ఈ అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇవి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డు, ఆల్ అప్లికేషన్ ఫామ్స్, మై పేమెంట్స్, మై క్వెరీస్, మై కమ్యూనికేషన్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దీనిలో ఇప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ కనిపించేటువంటి లింక్ మీద క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయినప్పుడు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఇచ్చిన డేటానే ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాదండి, ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఎగ్జామినేషన్ స్లాట్ అన్నారు కానీ డేట్ మెన్షన్ చేయలేదు. కాబట్టి దీనికి నేను అంటే క్వెరీ కూడా పంపించాను వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డేట్ కూడా అడ్మిట్ కార్డు మీద డిస్ప్లే అవుతుంది. సో ఎవరికైతే అడ్మిట్ కార్డు మీద ఈ ఎగ్జామినేషన్ డేట్ రాలేదో వాళ్ళు దయచేసి మరలా ఒకసారి అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. ఓకే. అలాగే రిపోర్టింగ్ టైము, ఎగ్జామినేషన్ టైము. రిపోర్టింగ్ టైం అంటే ఎగ్జామినేషన్ 10 గంటల నుండి 12 గంటల వరకు అయితే 1 గంట ముందు మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో 9 గంటలకు మీరు రిపోర్ట్ చేయాలి అంటే కనీసం ఆ కాలేజీ క్యాంపస్ దగ్గర మీరు 8 గంటలకల్లా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. అలాగే అదర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు డిలే అవ్వకుండా ఉండాలి అంటే, ఎగ్జామినేషన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సిద్ధార్థ కాలేజీ గేట్ దగ్గర 8 గంటలకల్లా మీరు రెడీగా ఉంటే 9 గంటలకి కాలేజ్ దగ్గర మీరు రిపోర్ట్ చేయడానికి వీలుంటుంది. ఎగ్జామినేషన్ 2 అవర్స్ కండక్ట్ చేస్తారు. 10 గంటల నుండి 12 గంటల మధ్యలో మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. 2 అవర్స్ మాత్రమే జరుగుతుంది. అడ్మిట్ కార్డ్ లోనే మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మీరు ఈ అడ్మిట్ కార్డ్ ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు అప్లోడ్ చేసినటువంటి స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ మీరు ఇదే ఫోటోగ్రాఫ్ ని విడిగా ఇంకొక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకుని దాన్ని ఈ అడ్మిట్ కార్డ్ మీద ఈ ఫ్రంట్ పేజ్ లో ఇక్కడ అంటించుకొని తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ బాక్స్ ఇవ్వలేదు కానీ మీరు అంటించుకొని తీసుకొని వెళ్ళాలి. అలాగే వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ కూడా తీసుకుని వెళ్ళాలి అంటున్నారు. అంటే ఆధార్ కార్డు లేదా మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఏ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ అయితే మీరు అప్లోడ్ చేశారో దాన్ని ఒరిజినల్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచెస్ ఆర్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంటున్నారు. అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కూడా తీసుకొని వెళ్ళకూడదండి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లు మాత్రమే కాదు, ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏది కూడా, అంటే స్మార్ట్ వాచెస్ ఇవేవి పెట్టుకుని వెళ్ళకూడదు. డిజిటల్ వాచెస్ కానీ ఏవి కూడా మీరు క్యారీ చేయకూడదు. అలాగే ఈ విఆర్ సిద్ధార్థకి వెళ్ళేటువంటి దారిలో మీకు చాలా ట్రాఫిక్ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో మీరు ఎగ్జామినేషన్ హాల్కి రీచ్ అవ్వాలి అంటే వీలైనంత త్వరగా బయలుదేరి 8 గంటలకల్లా కాలేజ్ గేట్ దగ్గర ఉండటానికి ప్లాన్ చేసుకోండి. అదే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మీకు డిస్ప్లే అయినటువంటి ఫోటో మీద కాదో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఇక్కడ స్టూడెంట్ సిగ్నేచరు ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు చెయ్యాలి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క వెబ్సైట్ లో అడ్మిట్ కార్డ్ ని మరలా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇప్పుడు ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ మీకు కనిపించటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు సైట్ ని అప్డేట్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఈ యొక్క అడ్మిట్ కార్డు మీద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రింట్ రావట్లేదు కాబట్టి వాళ్ళు ఈ యొక్క డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ని పెండింగ్ లో పెట్టారు. సో కొంత టైం అంటే కొన్ని గంటల తర్వాత మరలా ఇది ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్ కూడా ప్రింట్ అయిందో లేదో చెక్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని వెళ్తే మంచిది. క్లియర్? ఆల్రెడీ మీరు ఒకవేళ ప్రింట్ తీసుకున్నా సరే లేటెస్ట్ తీసుకుని వెళ్ళండి. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.